దేవుని సంగమా వినండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించురి అని చివరి మాట మనం చూస్తాం. 31. ప్రార్థన చెయ్యగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. ప్రార్థన చేసిన వెంటనే మహిమతో, కృపతో ఆ చోటు మొత్తం కంపించిపోయింది. అలా కంపించడాన్ని మనం చూస్తాం. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించుట. మేధగది ప్రార్థన ఎవరు వారి భాషలలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఎవరి వారి భాషల్లో, ఎవరి వారి పద్ధతుల్లో వాక్యము బోధిస్తున్నప్పుడు భూలోకమంతా కంపించిపోయింది. కాబట్టి ఇగో వారు ధైర్యము తెచ్చుకొని వాక్యాన్ని బోధించగలిగారు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పరిశుద్ధ ఆత్మతో నిండినప్పుడు ఆ ధైర్యం మనకు వస్తుంది. ఆ ధైర్యాన్ని నేను పొందుకోవాలంటే మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి, దేవుని మాటలో గాయకొనాలి. ఈ వాక్యాన్ని మన హృదయంలో దేవుడు 30 ఆనందించులు ఆమె ఈ వాక్యం ఉన్న మీ అందరికీ నా తరపున వందములు చెల్లిస్తున్నాను. ఈ శ్రీనివాస ఈ నెల 25వ తారీఖు నుంచి ఉదయకాలపు ఆరాధనలు మొదలవుతాయి కనుక మీరు గమనించగలరు.